ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభములు. క్రీస్తు ప్రేమజాలులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం. సామాన్య కాలంలో 6వ ఆదివారం. నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధమును రద్దు చేయవచ్చునని తలంపవలదు. నేను వచ్చినది వానిని సంపూర్ణమనర్చుటకే గాని రద్దు చేయుటకు కాదు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. సోదరులారా, నేను ధర్మశాస్త్రాన్ని రద్దు చేయడానికి రాలేదు, దాన్ని పరిపూర్ణం చేయడానికి వచ్చా, దాన్ని నెరవేర్చడానికి వచ్చా అని యేసు ప్రభు అన్నారండి. కానీ ప్రభు కార్యాలను గమనిస్తే ఆయన ఇప్పుడు చెప్తున్న మాటలకు, ఆయన చేస్తున్న పనులకు పొంతన లేదు అనిపిస్తుంది. నేను ధర్మశాస్త్రాన్ని రద్దు చేయటానికి రాలేదు అని చెప్పిన ప్రభువే పదే పదే ఆ ధర్మశాస్త్ర నియమాలను మీరడం మనం చూస్తాం. ఉదాహరణకి ఆయన శుద్ధీకరణ నియమాలు ఆచరించలేదు, చేతులు కడుక్కోకుండా భోజనం చేసేవారు. ఆయన ఉపవాసం చేయలేదు, తన శిష్యులకు ఉపవాసం గూర్చి నేర్పలేదు. ఆయన విశ్రాంతి నియమాన్ని పాటించలేదు, విశ్రాంతి రోజున స్వస్థతలు చేశాడు. ఇక తన శిష్యులు విశ్రాంతి రోజు కంకులు త్రుంచి తింటుంటే వాళ్లను వారించకపోగా వాళ్లను సమర్థించాడు. ఇవన్నీ ఆనాడు ధర్మశాస్త్రులు బోధించిన చట్టాలకు విరుద్ధంగా ఉన్నాయి. మరి ప్రభు ధర్మశాస్త్రాన్ని రద్దు చేయటానికి రాలేదు, పరిపూర్ణం చేశాడు అని ఎక్కడ చెప్పగలం, ఎట్లా చెప్పగలం అని మనకు సందేహాలు కలుగుతాయి. అయితే సోదరులారా, ప్రభు చెప్పింది అక్షరాల నిజమండి. ఆయన ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణం చేయడానికే వచ్చారు. రోమీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయం 4వ వచనంలో పౌలు మహాశయుడు అన్నట్లు, ధర్మశాస్త్రం క్రీస్తులో నెరవేరింది, పరిపూర్ణమైంది. ధర్మశాస్త్రం తన నిజ రూపాన్ని క్రీస్తులో సంతరించుకుంది. క్రైస్ట్ ఈజ్ ద కల్మినేషన్ ఆఫ్ ద లా, హీ ఈజ్ ద అకాంప్లిష్మెంట్, హీ ఈజ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద లా. అది ఎలాగో చూడండి. మనిషి కుమారుడైన యేసు తప్పిపోయిన దానిని వెదకి రక్షించడానికి వచ్చిన మంచి గొర్రెల కాపరి. ఆయన రోగులను స్వస్థపరచడానికి వచ్చిన పరమ వైద్యుడు. మన రోగములను తాను భరించాడు. మత్తయి 8:17. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగింది. 1 పేతురు 2:24. యేసుస్వామి భ్రష్టు పట్టిన మానవ ఆచారాలను సవరించి సంపూర్ణం చేసే దివ్య బోధకుడు. యెషయా ప్రవక్త పలికినట్లు, యేసు ధర్మశాస్త్రాన్ని, నిబంధన వాగ్దానాలను పరిపూర్ణం చేయడానికి భూమికి వచ్చిన దేవుని సేవకుడు, ద సఫరింగ్ సర్వెంట్ ఆఫ్ యాహ్వే. సోదరులారా, క్రీస్తులోనే సమస్త ధర్మశాస్త్రం, ప్రవక్తల ప్రబోధాలు నెరవేరాయండి. కాబట్టి యేసు వచ్చింది ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణం చేయడానికే గాని దాన్ని రద్దు చేయడానికి కాదు అని ప్రభు బోధన, మన విశ్వాసం. అయితే సోదరులారా, ఇది మనకు అర్థం కావాలంటే ప్రభు చేసిన కొండ మీద ప్రసంగంలోని మరో భాగాన్ని ఇవాళ మనం కొంచెం ధ్యానం చేయాలి. ముఖ్యంగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం నుండి. ప్రభు చేసిన బోధల్లో పర్వత ప్రసంగం మహోత్కృష్టమైన బోధన అని మనం గతంలో చెప్పుకున్నాం. ఎందుకంటే ఈ పర్వత ప్రసంగం లేదా కొండ మీద ప్రసంగం మానవుని నడతను మార్చింది, మానవుని మహనీయం చేసింది. ఈ పర్వత ప్రసంగం అంత గొప్పటి బోధన ఎందుకు అయ్యిందో ఇవాళ మళ్ళీ కొంచెం మనం చూస్తాం. పూర్వం చెప్పబడిన దానిని మీరు విని ఉన్నారు కదా, కానీ నేను ఇప్పుడు చెప్పునదేమనగా అని అంటూ ప్రభువు ఈ కొండ మీద ప్రసంగంలో నూతన సృష్టికి పునాది వేస్తున్నారండి. ఆనాడు సీనాయి పర్వతం మీద నుండి దేవుడు తన చట్టాన్ని ఇచ్చి ఇశ్రాయేల్ ప్రజల ద్వారా ఈ సృష్టిని నూతనీకరించాడు. ఈనాడు గలిలయ పర్వతం మీద నుండి యేసు స్వామి నూతన బోధను ఇచ్చి పూర్వపు ఆచారాలలో ఉన్న లోపాలను సవరిస్తూ ఈ లోకానికి క్రొత్త రూపాన్ని ఇస్తున్నారు. నూతనంగా మానవుని సృష్టిస్తూ ఉన్నారు.
తోటి మనిషిని మహనీయుల్లా చూడడానికి ప్రభు క్రొత్త కళ్ళు ఇస్తున్నారు. తోటి మనిషి పట్ల గౌరవంగా మసులుకోవడానికి ప్రభువు నూతన హృదయాన్ని ఇస్తున్నారు. తోటి మనిషితో హుందాగా ప్రవర్తించడానికి అతనికి నూతన ఆలోచనలు దయచేస్తున్నారు. అంటే ఈ లోకం క్రొత్త సృష్టిగా మారడానికి, మానవ జాతి క్రొత్త సృష్టిగా జీవించడానికి ఈ పర్వత ప్రసంగంలో ప్రభు ఆహ్వానం పలుకుతున్నారు. మరి మనం ఈ క్రొత్త సృష్టిలో నూతన వ్యక్తులుగా మారడానికి సిద్ధంగా ఉన్నామా? సోదరులారా, నేను ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల ప్రబోధాలను సంపూర్ణం చేయడానికి, నెరవేర్చడానికి వచ్చానన్న ప్రభు మాటలు విని ధర్మశాస్త్రం, ప్రవక్తల ప్రబోధాలు అసంపూర్ణము లేకపోతే లోపభూయిష్టము అని కొందరు తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. కానీ అది పొరపాటండి. ప్రభు మాటలోని భావం దేవుడిచ్చిన ధర్మశాస్త్రం, ప్రవక్తల ప్రబోధాలు అసంపూర్ణమనో లేక లోపభూయిష్టమైనవనో కాదండి. ప్రభు మాటల అర్థం ఏంటంటే ఆ ధర్మశాస్త్రం కానీ ప్రవక్తల ప్రబోధాలు కానీ ఇంకా నెరవేరలేదు, సంపూర్ణం కాలేదు. అవి ఇప్పుడు నెరవేరుతాయి, నాలో నెరవేరుతాయి, నేను వాటిని సంపూర్ణం చేస్తాను అని ప్రభు అంటున్నారు. అంటే ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల ప్రబోధాలను నెరవేర్చే మెస్సయ్యను తానేనని ప్రభు ఈరోజు ప్రకటిస్తున్నారండి. కాబట్టి ఇక్కడ మనం గ్రహించాల్సిన ప్రాముఖ్యమైన మర్మాలు రెండున్నాయి. ఒకటి, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చే మెస్సయ్య యేసే అన్నది. రెండవది, ధర్మశాస్త్రంలో ప్రవక్త ప్రబోధాల్లోని అంతరార్థాన్ని పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు సరిగా గ్రహించలేదు, వాటిని సవరించడానికి ప్రభువు ప్రయత్నిస్తున్నారు అని. సోదరులారా, యేసు స్వామి చేసిన కార్యాలు ఏమైతే ఉన్నాయో అవి ధర్మశాస్త్రం మీద తిరుగుబాటు కాదండి. ధర్మశాస్త్ర అవగాహన లోపంతో మానవులు చేస్తున్న తప్పులను సవరించే ప్రయత్నం. యోధా ప్రజల భక్తి జీవితాల్లో ఒకవేళ ఏదైనా లోపం కనిపిస్తే అది ధర్మశాస్త్రంలో ఉన్న లోపం కాదండి, దాని ఆచరణలో ఉన్న లోపం. దేవుడిచ్చిన ధర్మశాస్త్రంలోని అంతరార్థాన్ని, దాని తత్వాన్ని అర్థం చేసుకోలేక దేవుని ప్రజలు చేసిన తప్పిదం వలన కలిగిన లోపం అది. ధర్మశాస్త్రులు, పరిసయ్యులు, మత పెద్దలు, ప్రధానార్చకులు వీళ్ళు చేసిన బోధలోని ఉన్న లోపం వలన కలిగినటువంటి తప్పిదాలు ఇవి. దేవుడిచ్చిన ధర్మశాస్త్రానికి పెడార్థాలు తీసి దేవుని 10 ఆజ్ఞలకు చిలవలు పలవలు అల్లి వేలాదిగా వాటిని పెంచి వాటిని ప్రజలకు భారంగా చేసిన ధర్మశాస్త్ర బోధకుల వలన కలిగిన లోపం. అంతేగాని ధర్మశాస్త్రంలో లోపం కాదు. ఆ లోపాన్ని, ఆ పరిస్థితిని మార్చడానికి ప్రభు వచ్చారు. ధర్మశాస్త్రంలో దాగి ఉన్న అంతరార్థాలని, మర్మాలను మనకు నేర్పి మనల్ని కొత్త సృష్టిగా చేయడానికి ప్రభు పూనుకున్నారు. ఇది మనం ఇక్కడ గ్రహించాల్సింది. ఇంకా ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే ఈ సబ్బాత్ నియమం కానీ, ఉపవాస ఆచరణ కానీ, శుద్ధీకరణ కార్యం కానీ దేవుడిచ్చిన ఆజ్ఞలే. అయితే ధర్మశాస్త్ర బోధకులు వాటికి పెడార్థాలు తీసి ప్రజలు ఆచరింపలేని ఆంక్షలు కల్పించి వాటిని ఆచరణ సాధ్యం కాకుండా చేశారండి. అవి ఇశ్రాయేల్ ప్రజలకు ఆశీర్వాదకరం కావడానికి బదులు శాపంగా మారాయి. అవి మానవులను దేవునికి సమీపిస్తులను చేయడానికి బదులు వాళ్ళను దేవునికి దూరం చేశాయి. ఆ స్థితిని మార్చడానికి ప్రభువు ఒక నూతన మార్గాన్ని ఇవాళ చూపిస్తూ ఉన్నారు. సోదరులారా, ధర్మశాస్త్రం ద్వారా దేవుడు తన ప్రజల నుండి పవిత్రతను కోరాడు, కారుణ్యాన్ని కోరాడు, ప్రేమను, క్షమను కోరాడు. వాటి ద్వారా మానవులు తనకు దగ్గర కావాలని దేవుడు ఆశించాడు. నేను మీ నుండి కోరునది కారుణ్యమును కానీ బలిని కాదు. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. కానీ ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారు? దేవుడు కోరిన వాటిని వదిలేసి తమ ఆధిపత్యాన్ని చూపించుకోవడానికి ఆంక్షలు పెట్టుకున్నారు. కాబట్టి ప్రభువు ఆ ఆంక్షలను తిరస్కరిస్తున్నారండి, ధర్మశాస్త్రాన్ని కాదు. ఇది మనం గ్రహించాలి. దీనికి తోడు ఈరోజు మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది అసలు ధర్మశాస్త్రం ఏది,
ఏ కార్యాలు ధర్మశాస్త్ర అనుసారం, ఏ కార్యాలు ధర్మశాస్త్ర విరుద్ధం, ఇవి తెలుసుకుంటే మనం దేవుని హృదయానుసారులుగా నడుచుకోగలం, నూతన సృష్టిగా మారగలం. ధర్మశాస్త్రం అంటే ఏంటి అని అడిగితే యూదులు 4 రకాల జవాబులు ఇస్తారండి. మొదటిది, దేవుడు సీనాయి పర్వతం మీద మోషేకి ఇచ్చిన 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రము. ద 10 కమాండ్మెంట్స్ గివెన్ బై గాడ్ ఆన్ మౌంట్ సైనాయ్ ఇస్ ద లా. 2, బైబిల్లోని మొదటి 5 గ్రంథాలు అంటే ఆది పంచకంలోని బోధన ధర్మశాస్త్రం అంటారు. ద టీచింగ్స్ ఆఫ్ ద పెంటట్యూక్ ఈజ్ ద లా. 3, ప్రవక్తల గ్రంథాలతో కూడిన ప్రాత నిబంధన గ్రంథ బోధనంతా ధర్మశాస్త్రం అంటారు. ద టీచింగ్స్ ఆఫ్ ద ప్రాఫిట్స్ ఆఫ్ గాడ్ ఈజ్ ద లా. 4, మౌఖికంగా లిఖితపూర్వకంగా ధర్మశాస్త్రం ద్వారా వాళ్ళకు అందించబడిన చట్టం అంతా ధర్మశాస్త్రం అని వాళ్ళు చెప్తారండి. ద రిటన్ అండ్ ఆరల్ ట్రెడిషన్స్ గివెన్ బై ద స్క్రైబ్స్ ఈజ్ ద లా. అయితే సోదరులారా, ప్రభు కాలంలో ఈ 4వ వాదమే చెల్లుబాటు అయ్యిందండి. అంటే వ్రాయబడిన చట్టంతో పాటు పారంపర్యంగా వచ్చిన సాంప్రదాయాలు కూడా ధర్మశాస్త్రమే అని పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, మత పెద్దలు చెప్పుకొచ్చారు. అందుకే ఎన్నెన్నో ఆచారాలు, సాంప్రదాయాలు యోధా జనజీవనంలో భాగమయ్యాయి. ఇక అవే చట్టంగా చలామణి అయ్యాయి. వాటి అన్నింటిని ఆచరించకపోతే అది ధర్మశాస్త్ర విరుద్ధమైన నేరమై కూర్చుంది. అందువలన ప్రజలు ఆ భారం కింద పడి నలిగిపోయారండి. దాన్ని మార్చడానికి ప్రభు ప్రయత్నిస్తున్నారు. అయితే అది దేవుడిచ్చిన ధర్మశాస్త్రం కాదు. ధర్మశాస్త్రం ప్రజల మేలు కోసం ఇవ్వబడింది. దేవుడిచ్చే ప్రతిదీ మనిషికి మేలు చేసి కీడు చేయదు. ధర్మశాస్త్రం ప్రాణం పోస్తుంది కానీ ప్రాణం తీయదు. కానీ ఇక్కడ ఏం జరిగింది? ప్రజలు ఆ ఆచారాలు, సాంప్రదాయాల క్రింద పడి నలిగిపోతున్నారు. అంటే అది దేవుడిచ్చిన ధర్మశాస్త్రం కాదు అని అక్కడ స్పష్టమవుతుంది. దేవుడిచ్చిన ధర్మశాస్త్రం ఎలా ఉంటుంది? అది ఎలా ఉంటుందో ప్రభు చెప్తున్నారండి. లోకాసువార్త 10వ అధ్యాయము 25 నుండి 37 వచనాలు చదవండి. ఒకానొకసారి ఒక ధర్మశాస్త్ర బోధకుడు ప్రభు దగ్గరకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేనేం చేయాలని ప్రభుని అడిగాడు. అప్పుడు ప్రభు ఏమన్నారు చూడండి. ధర్మశాస్త్రంలో ఏమని వ్రాయబడింది అని అడిగారు. ఆ ప్రశ్నలో గొప్ప మర్మం ఉందండి. నిత్య జీవానికి చేర్చే మార్గం కావాలంటే ధర్మశాస్త్రంలో వెదకాలి అన్నది ఆ మార్గం. ధర్మశాస్త్రం చెప్పబడిన దాన్ని పాటిస్తే నిత్య జీవం లభిస్తుంది అనేది ప్రభు ప్రశ్నలోని అంతరార్థం. అంటే ధర్మశాస్త్రం మనకు ప్రాణం పోసేదండి. ఇక ప్రభు అడిగిన ఆ ప్రశ్నగా ధర్మశాస్త్ర బోధకుడు ఏం జవాబిచ్చాడు? నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ మనసుతో ప్రేమింపు, నిన్ను నీవు ప్రేమించుకున్నాడు నీ పొరుగుని ప్రేమింపు అన్నాడు. సోదరులారా, జాగ్రత్తగా గమనించండి. ధర్మశాస్త్ర సారాంశమంతా ఇదే. దైవ ప్రేమ, మానవ ప్రేమ. అంటే దేవుని బిడ్డల జీవితంలో ప్రాముఖ్యమైనది ప్రేమ. దేవుని బిడ్డలు నడిపించాల్సిన శక్తి ప్రేమ. వాళ్లకు మార్గం చూపాల్సిన సూత్రం ప్రేమ. వాళ్లకు ఊపిరి పోయాల్సింది ప్రేమ. కాబట్టి ధర్మశాస్త్ర సారమంతా ప్రేమే. 10 ఆజ్ఞల సారాంశం కూడా అదే కదా అండి. దేవుని ప్రేమ, సోదర ప్రేమ. అంటే సినాయి పర్వతం మీద దేవుడు మోషే ద్వారా ప్రజలకు ఇచ్చిన 10 ఆజ్ఞలే ధర్మశాస్త్రం. కానీ ఈ ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, మత పెద్దలు ఏం చేశారు? దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని సమాధి చేసి లేనిపోని ఆచారాలను దానిలో చేర్చి ప్రజల్ని తప్పుదారి పట్టించారు. వాళ్ళ జీవితాలు నరకం చేశారు. వాళ్లకు మానవుడు పెట్టిన ఆచారాలు ముఖ్యమైపోయాయండి. దేవుని ప్రేమ కనుమరుగైపోయింది. కారుణ్యం మృగ్యమైపోయింది. క్షమ కొట్టుకుపోయింది. సబ్బాతు రోజున స్వస్థ పొందిన రోగులను వాళ్ళు దూషించారు. ఆ రోజు స్వస్థపరిచిన యేసును దూషించారు. ఎంత హృదయ కాఠిన్యం! ఇది ధర్మశాస్త్ర సారం కాదండి. ధర్మశాస్త్రం అంటే మనల్ని దేవునితో ఐక్యపరిచే బంధం, ఆయనతో ముడివేసే సూత్రం, మనల్ని దేవుని రూపంలోకి మార్చే శక్తి ధర్మశాస్త్రం. మనకు దేవునితో ఉన్న ప్రేమ బంధము ధర్మశాస్త్రం. మన పొరుగువానితో ఉన్న ప్రేమ బంధం ధర్మశాస్త్రం.
అంటే దైవ ప్రేమ, సోదర ప్రేమ ఈ ధర్మశాస్త్రంలో చట్టపట్టలు వేసుకుని నడుస్తున్నాయి. కానీ అది ఆనాడు యూదుల మధ్య కనపడకుండా పోయింది. దాన్ని ప్రభు మారుస్తున్నారండి. దైవ ప్రేమ, సోదర ప్రేమకు పునాది కావాలి. అప్పుడు మనం నూతన సృష్టి అవుతాం, దైవ రూపాలుగా మారుతాం, ఆత్మలో తిరిగి జన్మిస్తామని ప్రభు బోధిస్తున్నారు. అలా అయినాడు మనం పొరుగు వాళ్ళకి ఏ హాని చేయలేము, వాళ్ళకి ఎలాంటి ద్రోహం చేయము, వాళ్ళని ఏ పాడు చేయం, వాళ్ళ సొత్తుకు ఆశపడం, వాళ్ళకు చెందిన దానిని అపహరించం, వాళ్లను తూలనాడము, నిందించము. ఆలోచించండి సోదరులారా. ఈ నేపథ్యాన్ని కల్పించటానికి, ఈ నేపథ్యంలో మనల్ని క్రొత్త మనుషులుగా మారడానికి ప్రభు ఆహ్వానిస్తున్నారు. పరిసయ్యులు, ధర్మశాస్త్రులు చెప్పిన నియమాలు కాకుండా దేవుడిచ్చిన ధర్మశాస్త్రం అనుసరించి పరలోక రాజ్య పౌరులుగా, దేవుని బిడ్డలుగా నడవండి అని ప్రభు బోధిస్తున్నారు. సోదరులారా, ఇక ప్రభు బోధలోని సారం చూడండి ఎంత ఉన్నతమైందో. మనలో పగలు, ద్వేషాలు, హత్యలు ఉండకూడదు అంటున్నారండి. ఎప్పుడు మనకి ఇటువంటి తప్పుడు ఆలోచనలను వస్తాయి? ప్రేమ లేనప్పుడే. ప్రేమ లేనప్పుడు ఇటువంటి తప్పుడు పనులు చేస్తాం. దేవునితో సంబంధంలో కానీ, మానవ సంబంధాల్లో కానీ ప్రేమే ప్రాముఖ్యం. ప్రేమ లేకపోతే మన సంబంధాలన్నీ రాక్షస సంబంధాలు అవుతాయి. అసూయ, ద్వేషం, స్వార్థం, పగ మనలో వచ్చి చేరతాయి. మనసులో పగ పెంచుకునేవాడు దేవునికి కూడా తనలో చోటు ఇవ్వడండి. మనం గుర్తించాలి. మనసులో పగ పెంచుకునేవాడు దేవునికి కూడా తనలో చోటు ఇవ్వడు. అందుకే కానుక వేయడానికి ఆలయానికి వెళ్ళినప్పుడు పొరుగువాడికి నీ మీద కోపం ఉందన్న విషయం నీకు అనిపిస్తే నీ కానుకను అక్కడే వదిలిపెట్టి వెళ్ళి ముందుగా నీ పొరుగువాడితో సఖ్యపడి వచ్చి కానుక ఇవ్వు. అప్పుడే నీ కానుకను దేవుడు అంగీకరిస్తారని ప్రభు అన్నారు. మత్తయి సువార్త 5:23-24 వచనాలు. అబ్బా సోదరులారా, మనం చాలా మారాలండి. ఇక నరహత్య విషయానికి వస్తే ప్రభు ఏమంటున్నారు? ప్రేమ లేకపోతేనే ఒకరిని హత్య చేస్తాము. వాడి అడ్డు తొలగించుకోవాలన్న దుర్గార్ఘపు ఆలోచన మనకు వస్తుందంటే సోదర ప్రేమ లేకపోవటమే. పొరుగువాని మీద అసూయ, ద్వేషం, పగ పెరుగుతున్నాయంటే మనలో సోదర ప్రేమ లేకపోవటమే. అందువలన వాడిని నాశనం చేయాలని మనం ప్రయత్నిస్తాం. అయితే సోదరులారా గమనించండి, శారీరకంగా హత్య చేస్తేనే పాపం కాదండి. పొరుగువాడి మీద లేనిపోని నిందలు వేసి వాడి పేరు పాడు చేసిన పాపమేనండి. క్షమించడాన్ని నేరమే, అది హత్యతో సమానమే. ఎందుకంటే నలుగురిలో అవమానపడిన వాడు మానసికంగా చచ్చిపోతాడు. అది నరహత్య సదృశ్యం. దీన్ని మనం మానుకోవాలి అని ప్రభు ఇక్కడ అంటున్నారు. ఇక మోహ పాపం విషయానికి వస్తే పొరుగువాడి మీద ప్రేమ, గౌరవం లేనప్పుడే వాడి భార్య కోసం మనం ఆశపడతామండి. పొరుగువాడి మీద ప్రేమ, గౌరవం లేనప్పుడే మనం వాడి కాపురాన్ని కూలుస్తాం. పొరుగువాడి భార్యను ఆశపడటం అంటే వాడి కాపురం కూల్చడమే. అది కూడా హత్యతో సమానమే. నీ పొరుగువాడి దేహంలో సగభాగమైన వాడి భార్యను నువ్వు ఆశపెడితే వాడిని హత్య చేసినట్లే. వాడి అర్ధ శరీరాన్ని నువ్వు ధ్వంసం చేసినట్లే. గుర్తుంచుకోవాలి. పరాయి స్త్రీ పట్ల నువ్వు దేవుని ప్రేమను చూపించలేకపోతేనే నీలో కామపు కోరికలు పుడతాయి. ఆమెను గౌరవించకపోతేనే, దేవుని కళ్ళతో ఆమెను నువ్వు చూడకపోతేనే నీలో మోహం పుడుతుంది. నీ తల్లినో, నీ చెల్లినో, నీ కూతురునో నువ్వు కామంతో చూస్తావా? లేదు. ఎందుకంటే వాళ్ళ మీద నీకు స్వచ్ఛమైన దైవ ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ వలన నువ్వు నీ వాళ్ళకి ఏ కీడు చేయవు. కానీ ఆ స్వచ్ఛమైన ప్రేమ, దేవుని ప్రేమ నీలో లేనప్పుడు పరాయి స్త్రీకి నువ్వు కీడు తలపెడతావు. కామేచ్ఛ నీలో ప్రవేశిస్తుంది. దీనికి దూరంగా ఉండాలి అని ప్రభు బోధిస్తున్నారు. ఇది ధర్మశాస్త్రం. విడాకుల విషయంలో చూడండి, దేవుని ప్రేమలో నీలో ఉంటే నీ భార్యను, నీ భర్తను నువ్వు వదిలిపెట్టగలవా? విడాకులిచ్చి నీ భార్యకు, నీ భర్తకు నువ్వు దూరంగా ఉండగలవా? దేవుని ప్రేమ లోపించిన వాళ్ళేనండి భార్యనో భర్తనో ఒక పనికిరాని వస్తువుల
చూస్తారు, ఉపయోగం లేదని పారవేస్తారు. విడాకులు కోరే దంపతులు అనేక కారణాలు చెప్తారండి. భర్త తనను బిడ్డలను సరిగా చూడడం లేదని, జోదమాడి లేదా త్రాగి ఇల్లు గుల్ల చేస్తున్నాడని, అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు అని స్త్రీలు చెప్తారు. అలాగే నా భార్యకు నేనంటే లెక్కలేదు, ఆమె ఇల్లు నరకం చేస్తుంది, బయట చెడు తిరుగుళ్ళు తిరుగుతుంది అని పురుషులు చెప్తారు. ఇలా విడాకులు కోరడానికి ఎన్ని కారణాలైనా చెప్పండి, అవన్నీ నిజమే కావచ్చు. అయితే అన్ని తప్పులు జరగడానికి కారణం ఒక్కటేనండి, వాళ్ళ మధ్య స్వచ్ఛమైన ప్రేమ లేకపోవటం, దేవుని ప్రేమ లోపించటం. దేవుని ప్రేమ ఆ భార్యాభర్తల మధ్య ఉంటే ఆ పొరపాట్లు జరగవు. ఒకవేళ జరిగిన వాళ్ళు ఆ పొరపాట్లను క్షమించగలుగుతారు. దేవుని హృదయం లేని వాళ్ళే క్షమించలేరండి, కక్ష పెంచుకుంటారు, విడిపోతూ ఉంటారు. ఇది ధర్మశాస్త్ర సారం కాదు, పరలోక రాజ్య లక్షణం కాదు అని ప్రభువు బోధిస్తున్నారు. అటువంటి జీవితం మార్చుకోమని ప్రభు ఆహ్వానిస్తున్నారు. ఇది ధర్మశాస్త్రం. చివరిగా ఒక విషయం అండి, నువ్వు నీ పొరుగువాడిని ద్వేషిస్తున్నావు లేదా నీ పొరుగువాడికి కీడు జరగాలని కోరుకుంటున్నావు అంటే కారణం వాడి పట్ల నీలో దైవప్రేమ లేకపోవటమే. అందువల్ల నువ్వు రాక్షసుడిగా మారిపోతున్నావు, సాతాను బిడ్డ అవుతున్నావు. కాబట్టి నువ్వు మారాలి. నీ పొరుగువాడిని దేవుని ప్రేమతో ప్రేమించడం నేర్చుకోవాలి. దేవుడు నీ పొరుగువాడిని ఎట్లా ప్రేమిస్తున్నాడో నువ్వు కూడా అట్లా ప్రేమించటం అలవర్చుకోవాలి. అప్పుడు వాడిని హత్య చేయాలన్న ఆలోచన నీలో అదృశ్యమైపోవడమే కాదు, అసలు వాడికి హాని చేయాలన్న తలంపు కూడా నీలో రాదు. వాడిని దూషించు, దుర్భాషలాడు, వాడి మీద లేనిపో నిందలు వేయు, వాడికి వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యాలు చెప్పలేవు. నువ్వు కామెర్లు కమ్మిన కళ్ళతో నీ పొరుగువాడిని చూడవు, ప్రేమ నిండిన హృదయంతో చూస్తావు. ఇదే ప్రభు కోరుతున్న సృష్టి, ఆయన చేస్తున్న నూతన సృష్టి. ఇది అసలైన ధర్మశాస్త్రము. సోదరులారా, ఈ నూతన సృష్టి ఎక్కడ జరుగుతుందో తెలుసా? ఎలా జరుగుతుందో తెలుసా? కలువరి మీద సిలువలో జరుగుతూ ఉందండి. క్రీస్తు అర్పించిన సిలువ బలి యాగంలో జరుగుతూ ఉంది. ఆ సిలువ బలి యాగంలో ధర్మశాస్త్రం పరిపూర్ణమవుతూ ఉంది. ధర్మశాస్త్ర సారమైన ప్రేమ సిలువ బలి యాగంలో ప్రత్యక్షమవుతూ ఉంది, మానవ జాతిని విమోచిస్తూ ఉంది. సోదరులారా, ధర్మశాస్త్ర సారం ప్రేమ, ధర్మశాస్త్ర పరిపూర్ణత క్రీస్తులో, ధర్మశాస్త్ర నెరవేర్పు సిలువ బలియాగంలో. మరి క్రీస్తు ధర్మశాస్త్రానుసారంగా మనం జీవిస్తున్నామా? ఒక్కసారి మన జీవితాలను పరీక్షించుకుందాం. క్రీస్తు ప్రేమతత్వాన్ని మన హృదయాల్లో, మన జీవితాల్లో నింపుకుని జీవించడానికి ప్రయాసపడదాం. ప్రభు కృప సదా మనకు తోడై ఉండును గాక. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.